ఇడా పాము పోయిందంట నిన్న. ఏమున్నాయి ఏమున్నాయి దానికి? ఏదో చెప్పావు ఏం గిరి? ఏడున్నాయి చూపి. దానికి పేర్లు ఉన్నాయంట. కనిపించాయి నీకా? అది నల్ల కుక్క. టిఫిన్ తిన్నా? ఏం తిన్నావా? ఏం తిన్నావు? ఏందో చెప్తే ఇది పోండా పోండా తినవా? ఏమి ఏం చెప్పు? దీనికి దబ్బా నీ ఫ్రెండ్ కదా అది. ఉదయం లేసేసరికి వచ్చేసాడండి. ఎట్టొచ్చావు గిరి? అయినా నేరుగా ఏం గిరి? నాలుగు కట్ట పెట్టుకోందా? ఏంది అట్ట పెట్టుకోంది చూడు. ఎందుకు గిరి? మీద ఆకలే ఆకలి ఇట్లేదా అడుగుతున్నాడు టామీని. ఎట్టొచ్చావు గిరి? అనుకోలా కుక్కలు నీళ్ళయి. గిరి పాట పాడుతున్నాడు అండి. ఆయన హెడ్ సెట్ పెట్టుకొని ఇంట పాట పాడుతున్నాడు చూడండి. అదేం పాట తెలుసు కామెంట్ చేయండి. మంచి ఫేమస్ సాంగ్ అది. అసలు అర్థం కాదనుకుంటా పాట. ఇంకో పాట పెడతాము. కుక్క చచ్చిపోయింది. మనిషా నన్ను ఏం చేశారు? చచ్చిపోతా తొక్కిచ్చేసిందా? అయ్యో ఇప్పుడు చచ్చిపోయింది. ఎత్తుకెళ్ళిపోయారా? మా అమ్మకేం తెలుసు? బాధ బయటికి అబ్బా నేనే పోతా. తిన్నదా టిఫిన్ అన్నా తెచ్చేదైతే? ఆగలేదా? అప్పు కొనుక్కుందామా? అంగడి ఉందా? ఏడుందిరా పక్కనే. దా పదం. చెప్పులు వేసుకురా పో. చెప్పులు అంట. ఇటు వచ్చేసాడండి. ఎట్టొచ్చాడు గాని నేను లేసేసరికి వచ్చేస్తున్నాడు. నేరుగా ఎట్టొచ్చాడు నాకు అర్థం కాలేదు. అంగడికి వెళ్దాం. అది వదిలేలే పడదు. ఇంట్లో బిస్కెట్లు ఉన్నాయి కావాల్సిన అన్ని. టీలు తింటా అద్దా నీళ్ళు ఇదో అట్టు అంగడి. దాడుంది అంగడి. ఏం కావాలి కొనుక్కోపో. ఏం కావాలి చూడు గిరి. ఏం కొనుక్కున్నా చూపి.
చూపి చూపి ఒకసారి. అదేందో చూపి. ఇంకొట్టల పక్కన ఏ రావట్లేదులే. కేక్ అంట. చూపి ఒకసారి. ఏమో ఆయన దాచి పెట్టుకో అన్నాడు. జోబియా బుక్కలు రావట్లేదులే. అదిగో టామీ బండి వస్తుంది. పా ముందుకు వెళ్ళిపో. ఇటు వెళ్ళిపో. సైడ్ వెళ్ళిపో. ఆడే ఉండు. టిఫిన్ తినేసావు అయితే మొత్తానికి. దానికి పెట్టవా? వద్దా? దీనికి పిలువ వస్తుంది. టామీదా అను. అదిగో వచ్చి. అయ్యా అయిపోయావు. అదిగో టామీ ఇద్దరు వచ్చేసారు చూసా. నీ చేతులు అయ్యల్లా అది అన్నీ వచ్చేసాడండి ప్రశాంతంగా. పోతున్నాయా? భయం ఆ నల్లదానికి టామీ అంటే. ఇదిగో ఆ రెండు నల్లదుల్లా దానికి భయం టామీ అంటే. కరుస్తుందని. తిను. కేక్ తింటున్నాడు. అది ఉంచుకో. వద్దా? మళ్ళా కింద పడుతుందని. గోర్లు ఉన్నాయా? గిరి గిరి పేపర్ ఉంది. గిరి పేపర్ ఉంది. పేపర్ కింద కను అట్ట తిను. అందుకు ఆ ప్లేట్ నుంచి పుచ్చింది. పడేసాడు ఆ ప్లేట్ ని. వదమా? అవునులే పోదాం. అప్పుడు పోదాం బండిలో. వస్తా వస్తా. ఇంట్లో కొట్టరా? ఇంట్లో కొట్టరా? అడిగి వస్తాం ఏమన్నా. ఇది ఇంకో పాట అండి ఏనండి. ఏం పాట తెలుసు కామెంట్ చేయండి. చూసుకుందినా బొమ్మదే బొమ్మదే బొమ్మ చెట్లు వాళ్ళు ఇల్లు ఖాళీ చేసేస్తున్నారు. ఆ చెట్లన్నీ గొడుగు కాదు టీవీ. కుక్క కంట పెట్టమా? వద్దులే తమాషకి. ఎంత మంచాడో చూసారా? కుక్క పెట్టమా అంటే పెడుతున్నాడు. గిరి స్కూల్ కి వెళ్ళా ఈరోజు పాప. అదే చెప్పిల్లా ఎగ్జామ్ ఇప్పుడు లేవు. ఉన్నాయా? చెల్లెలుకున్నాయా? పొన్ను నొప్పి అంట లాస్ట్. ఎందుకో పొన్ను నొప్పి వస్తుంది. హాస్పిటల్ టాబ్లెట్ వేయించా. చూద్దాం లేకపోతే తీసుకెళ్తా. నీకు నొప్పిలా పొల్లా? నొప్పిలా ఏంది? అబ్బాయి మాటలు మీకు అర్థమవుతున్నాయి లేదా కామెంట్. మిద్దెకి నాకు ఆయాసం వచ్చిందంట. చూడండి నువ్వు ఎక్కడున్నా మిద్దెకి కూర్చోన్నాం ప్రశాంతంగా. కింద వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ గిరినే చూస్తున్నారు. ఎందుకులే. 9 స్నాక్స్ చూసారా? అది వాటర్. టిఫిన్ తినేసాడంట లేకపోతే టిఫిన్ తీసుకొచ్చాడండి. తినిగిరే సైకిల్ వచ్చి నీకా
రాదు నీకా అర్థం కల మీ చెల్లెలా అది మా పాపది గాలి పోయింది గాలి కొట్టాలా ఈ అబ్బాయిలో నచ్చేది ఏంటంటే నాకు మాటలు ఇలా మాట్లాడతాడు మంచోడు పాపం అన్ని ఆలోచించి మాట్లాడతాడు చిన్నగా తాగు పోతాయి మళ్ళీ చూడండి ఎట తాగుతాడు కొందరికి తెలియదు కదండి ఇట్లా లిఫ్ట్ చేసి తాగుతారు కదా తాగనే దాన్ని లిఫ్ట్ చేసి ఎట్లా ఎట్టి పరిస్థితులు అయినా అట్లానే చేస్తాడు ఎంత వయసు నీకు 23 33 30 ఉన్నాయా గిరి నాకంటే పెద్ద గిరి అప్పుడు నువ్వా అడిగా సుబ్బారెడ్డికా అవ్వకు తెలుసా ఏమన్నా అర్థమైంటే కామెంట్ చేయండి నాకు కూడా అర్థం కాలేదు బాగుందా బొమ్మ దగ్గర వినాయకుడు బొమ్మ దగ్గర అండి అన్నం పెట్టారంట తిన్నాడంట బాగుందంట బాగుంది నీకు అర్థమైతే కామెంట్ చేయండి ఏం చెప్తున్నాడు అనేది గాలి రావట్లేదు ఎందుకు ఇంట్లో కూర్చోవచ్చండి ఇంట్లో కూర్చుంటే అసలు ఏం మాట్లాడు గమ్ముకుంటాడు అక్కుంటే మాట్లాడ్డా అందరు ఉన్నారని ఏంది బడా ఆ స్కూల్లో మీ చెల్లెలా పోయింది ఈ రోజా గిరి గాలి పట్టు ఎగరద్దాం అనుకున్నాం కదా ఏడు ఎగరేస్తే వచ్చు కదా వెళ్తలా ఎగరేద్దామా సేలా దారమా గాలి రావట్లేదంట చూద్దాం కాసేపు చూసి గాలి వస్తే చేయలేదు కొనుక్కోద్దాం పోయి ఆడ అమ్ముతారు రోడ్లో తినేసాయి నువ్వా ఈ లోపల చూద్దాం గాలి వస్తే ఎత్తుకెళ్దాం వెళ్దాము లేకపోతే అయిపోదాం ఎవట్లా చీమలా మట్టా బాగా తిరుగుంటావు మట్టి అంతా వచ్చి ఉంటది ఆడెవరు లేరులే వెళ్ళిపోయారు అందరూ ఇప్పుడు కింద పడింది అంటున్నాడు ఆయన పడిపోయిందారు ఒకటి బిస్కెట్ ఇప్పుడు ఇంకో సెలబ్రిటీ వచ్చారు మనోడు ఒక సెలబ్రిటీ ఇంకో సెలబ్రిటీ అంటాడు బాగున్నాం గిరి వచ్చాడు ఉదయాన్నే టిఫిన్ తినేసాడంట అదే చెప్తున్నాడు గాలి లేదు మట్టి మట్టి చోట అంటున్నాడు పడిందా వాన పడింది గిరి పడిందంట మో మాకు తెలీదు అదిగోండి మా అక్క గొడ్లు వేసుకుంది అందుకే ఎంతసేపు కనిపించలేదు వీడియోలో కొట్టింది ఈరోజు మా అక్క ఛాన్స్ నీకు వచ్చా గిరి గొడ్లు కదా మీ అమ్మది కదా మా ఇంట్లో మాత్రం నేనే లేకపోతే వాళ్ళ అమ్మది కదంట మా ఇంట్లో మా అమ్మది కదా ఎందుకంటే మా అమ్మకి వచ్చేది రాదు గిరి అటు చనిపోయారంట గిరి మీ సొందులా మీ సొందు దగ్గర బొంకు ఉంది టీ అమ్మద్దు అవ్వ ఉదయాన్నే లేచి బాత్రూమ్కి వెళ్ళిందంట వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళి వచ్చిందంట వచ్చుల్లా పడిపోయిందంట చచ్చిపోయిందంట ఇంట్లో ఇంటి బయటే ఏమనేది అర్థం కాలేదక్క వాళ్ళ పిల్లలేమో కాకినాడలో ఉంటారంట
వాళ్ళ నుంచి పాపం అది పనిగా చెప్తే కార్ వేసుకొని అది పనిగా ఫాస్ట్ గా వస్తుంది. అంబులెన్సా చాలా వచ్చిందా? అమ్మో నాకు తెలియలేదు. ఆటోలు కాకినాడ నుంచి కార్ లో వస్తుంటే కారు ఏదో చెడిపోయిందంట. దరిద్రం కాదు అవి, అంతే తీరు అట్లానే ఉంటాయి. ఎప్పుడు అట్లా జరగవు. చనిపోయినారు కదా ఇక్కడ, ఖచ్చితంగా అట్లానే జరుగుతాయి. ఇప్పుడు మళ్ళీ బస్ ఎక్కారంట వాళ్ళు. ఎప్పటికి రావాలా ఇక్కడికి? కాకినాడ అంటే, కాకినాడ నుంచి నెల్లూరు అంటే చాలా దూరము. ఇప్పుడు వచ్చి డైరెక్ట్ బస్సులు ఉండవు. నైట్ అయితేనే డైరెక్ట్ బస్సులు కాకినాడ నుంచి. ఎందుకంటే మనం వెళ్ళాం కదా, విశాఖపట్నం వెళ్ళి విశాఖపట్నం నుంచి రావాలా. లేదంటే మేము పోయాం కాకినాడకి, చాలా దూరం ఇది, సముద్రం ఉంటది ఆడ. లేకపోతే ఆడ నుంచి విజయవాడ వచ్చి విజయవాడ నుంచి అప్పుడు రావాలా కదా. విజయవాడకు కూడా రేర్ గా దొరుకుతాయి బస్సులు. అప్పుడు ఏం చేయాలంటే రాజమండ్రి నుంచి రావాలి. రాజమండ్రి నుంచి అయితే బాగా దొరుకుతాయి. గాలి అట్లా కదా. ఇంట్లోకి వెళ్దాం అయితే. నువ్వు అలా వస్తావు, ఇంట్లో వచ్చి ఏం మాట్లాడుకో. ఆయన అక్కుందంట, అందుకు మాట్లాడంట. అక్క బడికి పోలేదంట, బడికి పోలేదంట అక్క. ఇదేంటి సౌండ్ గిరి? నీళ్ళ మోటరా? ఇప్పుడే వేసారు. సౌండ్ చూసి ఏంది అంట. గుడ్లన్నీ నాయండి చూసారా? మొత్తం నాయ. గిరి చూడు ఎన్ని ఉన్నాయో, మొత్తం నాయే. థ్యాంక్స్ అక్క, నీకు ఒక బిస్కెట్ కొనిస్తాలే. అంతే కదా గిరి? అంగడి ఉందంట, కింద అంగడి ఉందంట అక్క. డబ్బులు ఇచ్చేద్దాం గిరి, కొనుక్కుంటారా? అంతే కదా, మనం పోయి కొనుక్కోద్దామా? మనం పోయి కొనుక్కోద్దాం, మా అక్కకి ఇచ్చేద్దాం, 10 రూపాయలు ఇచ్చేద్దాం. అంగడి ఉందా గిరి? వేడిగా ఉంది గిరి. వేడిగా ఏం లేదు కానీ చల్లగానే ఉంది కానీ గాలి కదలట్లా, వాన పడుతుంది కదా. తిన్నా రాత్రి అన్నమా? అన్నం తిన్నా రాత్రి. ఏం కూర? మర్చిపోయా. పప్పులుసు నంచుకోను. నిజం చెప్పు, అక్క చెప్పిందని చెప్పు. పప్పులుసులు ఏం తిన్నావా? నంచుకోనా? గుడ్డేనా? ఓ నువ్వెందుకు చెప్పావు? తిరునాలా? వెంకటగిరి తిరునాలక్క. అక్క నీకు కూడా చెప్పిల్లా పోదామని. భలే జరగద్దండి. వెంకటగిరి అంటే ఫేమస్. నేను అసలు పోలా, ఎండం తప్పించి నెల్లూరులోనే ఉంటాం. మళ్ళీ ఆ ఊరికి చాలా సార్లు పోయా. మళ్ళీ గుడి చిన్నది ఉంటది, జాతర మాత్రం ఇప్పుడు బాగా కట్టున్నారు అనుకుంటా గుడిని. అవును, అడిగిపోయినారా మీ నాన్న? ఏం బొమ్మలు? పీపీ కావాలి కావాలా? పీపీ కావాలంట. ఏంది గిరి? అర్థం కాల. నేను బొమ్మ అంటున్నాడు, గాలి వస్తుందంట. నువ్వంటే పో, గాలి వస్తుందంట. బాయ్ బాయ్ అంటక్క. గిరి గడు మన ఇద్దరు ఉన్నాం కదా. బిస్కెట్లు ఉన్నాయి, చిప్స్ ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి. ఇంకా మిస్ అయ్యా? అవ్వా అడా రోడ్ లో నేను టిఫిన్ తింటల్లా ఆడా. మీ ఇంటి సొందుల్లా? ఆడ నుంచి వెళ్తా. మీ ఇంటి సొందు అంగడి, అంగడి పక్కన వేప చెట్టు ఉంటది. ఆ వేప చెట్టు పక్కన టీ అమ్మద్దంట, బొంకు అవ్వంట. అర్థం కాలేదండి నాకు కూడా. అవ్వలిల్లా ఆడే గిరి. నేను టిఫిన్ తింటల్లా ఆడ కాకుండా వెనక మీ సొందుల్లా
నీ సొందుకి వెళ్తావి ఆ టిఫిన్ తినే సొందు ఈ సొందు కదా అది కాకుండా అవతల ఇంకో ముందు సొందులా చర్చి ఆ చర్చి దగ్గర సొందులా ఆ బొంగు ఒకటి ఉంటది ఆ చెట్టు బొంగు యాప్ చెట్టు ఆమె తెలుసు నీకామె తెలీదంట గిరికి కూడా టీ అమ్మద్దంట నీకు ఖచ్చితంగా తెలుసుంటది నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు బొక్క ఉంది కిందకి వెళ్తాయి రేకుల మీదకి వస్తాయి గిరి కింద రేకులు ఉన్నాయా ఆడికొచ్చి ఆడి నుంచి మొత్తం పడిపోతాయి నువ్వు రాలే నువ్వు కూర్చో బొక్క ఉంది చూసాడంట బొక్క నాకు ఇది మా అక్కది నాది కింద ఉంది ఇదిగో మా అక్కది ఇది కింద నువ్వు ఫోనా మా అక్క ఫోన్ అంటే ఇది ఇందులో డబ్బులు ఉంటే మా అక్క ఫోనే కదా కాలు వస్తుంది గిరి కదా తల పడుతుందా తిన్ను ఇక్కడ పాము పోయిందంట నిన్న ఇదిగో ఏడే ఆ కర్రలో ఏందో అదిగో ఆడ పోయిందంట అగో ఆడ కర్రలో కర్రలో పెద్ద 3-4 కర్రలో ఆ నుంచి ఒకటి వచ్చిందంట నా ఉద్దేశం ఏంటంటే ఇటు నుంచి అన్న ఎక్కద్దా అని ఎక్కద్దా గోడ ఎక్కదు కదా ఇటుంటే పాములు ఉన్నవాడిని నాకు తెలుసు ఆడ ఉందనుకుంటున్నా ఆడ నాకేందో గదిలింది పాములు ఏందో భలే ఇబ్బంది పెట్టేస్తుంది ఇది ఇంకో పాట అండి ఈ పాట ఏందో తెలుస్తే కాబట్టి చాలా ఫేమస్ సాంగ్ ఇది అంట గిరి పాములు అంట భయం నీకా భయమా చూసా పావును ఎప్పుడైనా చూసావా ఆడున్నాయి మీ ఇంటి దగ్గర ఉన్నాయా మొన్న ఈడ ఒకటి చంపాము ఆడు చీకులా చెత్త చూసా నువ్వు ఎప్పుడైనా ఏం పాము అది పేరు తెలీదా కాకా కోత ఆడుంది చూడండి ఎట్లా కనిపించిందో గానీ మీకు కూడా చూపిస్తాను అదండి అది కూడా నా చెట్టు మీద ఒక డాట్ లాగుంది కదా అది కోతి అది ఎట్ట కనిపిస్తుందో గిరి కనిపించి అదిగో కోతి అంటే తిను నువ్వు నిదానంగా తింటాడు సాయంత్రం అయ్యేదాకా కదా ఒక్కదనుకుంది కదా ఎవరా ఏమద్దు నీకా నీకేమో నువ్వేమన్నప్పుడు ఆమె పేరు ఏమిది అత్తమ్మ అంట నువ్వు అత్తమ్మనే పిలుస్తా ఆమె పేరు అత్తమ్మ ఆ పేరు కదా మళ్ళీ చేసారేంది లేదులే కొన్ని వచ్చినట్టున్నాయి పైప్ లో కొంచెం కాకి ఇది ఇప్పుడు పాము వస్తే ఏం చేద్దాం మనం దూకేద్దామా కిందకి సినిమా చూసా గిరి ఎప్పుడైనా హాల్లో
సినిమా హాల్లో చూసా. బాహుబలి బాగుందా? మూతి దగ్గర అది తుడుచుకో. అదే అయిపోయింది. అదేం కాదులే, తినేసావులే. బాహుబలి చూసా అయితనువా? ఇంకేం చూసావా సినిమా హాల్లా? ఇంకేం చూసావా? ఇంకేం చూడలా? ఇట్లా ఏదో అన్నావు చూపి. అది కాదు, ఇది నాకెందో చూపించు. అప్పా పీపీ ఇష్టం నీకా? పీపీ పీపీ ఇష్టం అంట ఆయనకి. ఉండవు. మీ నాన్న తెస్తా అన్నాడా? మర్చిపోయాడా? చెప్పొచ్చు కదా వెళ్ళేటప్పుడు. అవునా? వెళ్దాంలే. ఫ్యాన్సీ కమలు కమలు దండ. ఎవరైనా కొడతారు గిరి నిన్న? కొడతారు ఎవరైనా? నిజం చెప్పు. మీ నాన్న కొట్టడా? మీ మమ్మీ మీ అమ్మ కొట్టదా? కొట్టదు. మీ చెల్లెలు కొడతదా? ఎందుకు కొడతది? డబ్బులా? నీకు ఇదా? కొట్టింది ఎప్పుడైనా నిన్న? గీకేసా నువ్వా? నువ్వు గీకేవా? మీ చెల్లెలు గీకేవా? నువ్వు కొట్టవా? కొడితే కొట్టవా? మంచోడు గిరి నువ్వా? నీళ్ళే చాలా వస్తుంటాయి మనకు. బల్లా మనకు నీళ్ళు ఉన్నాయి. నువ్వు కూర్చొని తిను. అయి తినేదానికి చూడండి, సాయంత్రం అయిపోద్ది. నిదానంగా తింటాడు. ఏడ కొడుతుంది మీ చెల్లెలా? ఏడా? ఎక్కడ కొడుతుందా? చంప మీద కొడుతుందా? అమ్మో, ఈసారి కొడితే కొట్టద్దని చెప్పా. కొట్టకూడదు. నువ్వు కొట్టకుండా ఉండటమే మంచిది. గుడ్ బాయ్ నువ్వు. నెట్ ఎయిర్ ఫైబర్ మనం యూట్యూబ్ లో పెట్టబల్లా వీడియో. దానికి ఆ నెట్ ఉండాలి. అన్నాడు అర్థం కాలేదు. కొన్ని అర్థం కానట్టు మీకు అర్థమైతే కామెంట్ చేయండి. నాకు కొంచెం వర్క్ ఉంది గిరి. నువ్వు వచ్చావని ఆగిపోయా. పని ఉంది నాకు ఇప్పుడు. నువ్వు ఉన్నావని ఆగిపోయా. చేయాలి, రేపు చేస్తా. మా అమ్మ ఆడికి పోద్ది పనికి. పింఛనా నీకు వస్తుంది గిరి? పింఛనా ఎంత వస్తుంది గిరి? 3000. నీకు ఈరోజు డబ్బులు పింఛన్ వస్తా నీకు ఇస్తారా? గుడ్ల కొంట ప్రతి నెల? ప్రతి నెల ఎందుకు నీకు గుడ్ల? దసరాకా? దసరా గుడ్లో కొంటాడంట. నీ ఖర్చులకి ఇవ్వరా? పింఛన్ వస్తే ఏమి ఇవ్వరా నీకా? కొనుక్కొనిరా 10 ఇవ్వరా? 10 గిరికి కావాల్సింది. ఆ రోజు 20 తీసుకున్నావు కదా, కొనుక్కున్నావా? ఏడైనా పడేసుకున్నావా? మొన్న 20 చెల్లి బ్యాగ్ లో ఇచ్చేసా. నువ్వు ఇచ్చావా? పెరుక్కుందా? పెరుక్కుందా? నువ్వెందుకు చూపించావు? అయ్యో, వాళ్ళు వచ్చినప్పుడు 20 ఇచ్చానండి నేను. అంటే 10 అడికి తెలుసు. అలాంటిది 20 తీసేసుకుందంట వాళ్ళ చెల్లెలు. ఈసారి కొనుక్కునిలా ఏం కాదులే. కొనుక్కోకపోతే అట్లా ఏం ఉండదు, తీసుకోదు. వచ్చే లోపల నువ్వు తినే అడగద్దా? అప్ప అడగద్దా మళ్ళీ? నువ్వు తినేయాలి ఈ లోపల. స్కూల్ నుంచి వచ్చే లోపల తినేయాలి. అప్ప తీసుకెళ్తే మళ్ళీ అడగద్దా? ఏ క్లాస్ ఇప్పుడా? 7 ఇన్నా లేకపోతే ఇంకా ఎక్కువ క్లాసెస్? ఏం చదువుతుందా? 3
3 కాదురా పెద్ద పాప 3 అయి ఉండదు ఇంకా ఎక్కువే 10 అయి ఉంటది 10 9 అదేం కాదు అది ఆడే ఉంటది నువ్వు తినేసి అరస్తుందా ఆగమని చెప్పు ఆ టామీ అరస్తుందంట ఆడికి పోయి ఆగు అంటున్నాడు కొడతా అని చెప్పు ఓహో టోపీ అమ్పోయిందా కూర్చో నువ్వు కూర్చో ఇప్పుడు దాకా పాటలు బ్రేక్ తీసుకో అన్నాడు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి పాటలు గిరివి మీకు అర్థమైనటి ఖచ్చితంగా కామెంట్ చేయండి అర్థం కాకపోతే లాస్ట్ లో కామెంట్లో అడగండి ఏం సాంగ్ అనేది అది నేను ఆ సాంగ్ పేరు పెడతాను ఓకేనా ఇది కాసేపు ఆడ పెట్టేసి పాటలు పాడిన తర్వాత ఇప్పుడు తింటున్నాడు మళ్ళీ ఇదండి వీడియో ఉదయాన్నే గిరి వచ్చి నా వర్క్లన్నీ ఆపిచ్చేసాడు అయినా పర్లేదు ఇప్పుడు గిరి వెళ్ళిన తర్వాత నేను సాయంత్రం చేసుకుంటాను చాలాసేపు ఉన్నాడు ఇది ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి గిరి ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి ఇంతటితో ఈ వీడియో అయిపోయిందండి మా అక్క కూడా లేదు కింద ఉంది మా అక్క నేను ఇంకా దీన్ని ఎండ్ చేసేస్తున్నాను ఇక్కడికి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి బాయ్ గిరి బాయ్ చెప్పు బాయ్ ఇటు చూడు బాయ్